హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి హాఫ్ శారీ కొంగు ఫ్యాన్లో చుట్టుకునేసరికి ఒక్కసారిగా ప్రేమ్ అది గమనించి నిషాని పడేసి పరుగు పరుగున చామంతి దగ్గరికి వస్తాడు. తన కోట్ని తీసి వెంటనే చామంతికి కప్పుతాడు ప్రేమ్. ఇంకలా చుట్టూ చూస్తూ పాపం ఏడుస్తూ ఉంటుంది చామంతి. ప్రేమ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నిషాకి దెబ్బలు తగిలాయి అని అంటుంది రమాదేవి. అమ్మ, ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూస్తున్నావు కదా. తన తన కొంగు ఫ్యాన్లో ఇరుక్కుంది. ఒకవేళ ఇప్పుడు తన మెడకల చుట్టుకుని ఉంటే తన ప్రాణానికి ప్రమాదం అయ్యేది. అందుకే నిషని వదిలేసి నేను చామ్ దగ్గరికి వచ్చాను అని అంటాడు ప్రేమ్. ప్రేమ్, ఒక పని మనిషి కోసం నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అంటుంది రోజా. మీకు అలాంటి భేదాలుంటాయేమో, నేను మనుషులందరినీ ఒకేలా చూస్తాను, నేను మనిషిని కాబట్టి అని ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. పాపం చామంతి హాఫ్ శారీ మార్చుకొని ఇంకలా హాల్లోకి వస్తుంది. అప్పుడే కరెక్ట్గా, ఏయ్ చామంతి, పైన నిషాకి సంబంధించిన ఒక డ్రెస్ ఉంది, వెళ్ళి ఐరన్ చేయి అని అంటారు. అలాగే అమ్మా అని ఇంక పాపం ఐరన్ చేయడానికి వెళ్తుందనమాట చామంతి. ఇంకా అప్పుడే రోజా, చామంతి, నిషిక కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. సో ఆ ప్లాన్లో భాగంగా రోజా, చామంతి త్వరగా రా అని పిలిచేసరికి చామంతి పక్కకు వెళ్తుంది. వెంటనే నిషా తన డ్రెస్ కావాలనే ఒక ప్లేస్లో ఐరన్ బాక్స్ బాగా పెట్టడం వల్ల కాలిపోయేలా చేసుకుంటుంది. సో ఇంకా అలా చామ్ తిరిగి వచ్చేసరికి ఆ డ్రెస్ అనేది కాస్త కాలిపోతుంది. సో వెంటనే రమాదేవి వచ్చి, ఏయ్ ఏమనుకుంటున్నావే నువ్వు? డ్రెస్, బంగారం లాంటి డ్రెస్ని కాల్చేశావు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్లో నిషా ఏం వేసుకుంటుంది? నీకు నేను అరగంట మాత్రమే టైం ఇస్తున్నాను. ఈ అరగంటలో డ్రెస్ మళ్ళీ మామూలు స్థితికి రావాలి, లేదంటే నిన్ను బయటికి గెంటేస్తాను అని వార్నింగ్ ఇచ్చి కింద వెళ్ళి కూర్చుంటారనమాట రమాదేవి, రోజా, నిషా. ఇంకా నవ్వుకుంటూ చామంతి సిచ్యువేషన్ చూసి, ఖచ్చితంగా ఈ చామంతి అనుకున్న టైంలోపు కంప్లీట్ చేయలేదు, సో తనని బయటికి పంపించేయచ్చు అని రమాదేవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇటువైపు పాపం చామంతి ఎలా అయినా అది స్టిచ్ చేయాలని చెప్పి ఇంకా షేప్ని రీమోడల్ చేస్తూ రిపేర్ చేస్తూ స్టిచ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా చిట్టి వస్తాడు. చామ్, హెల్ప్ చేయొచ్చా అని అడుగుతాడు. హెల్ప్ చేయాలి చిట్టి, ఇది ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు చిట్టి అని అంటుంది. చామ్, ఇదిగో నీకోసం ఏవి తీసుకొచ్చాను అని కొన్ని తీసుకొస్తాడు డెకరేటివ్ ఐటమ్స్. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. చిట్టి, అలాగే గార్డెన్లోకి వెళ్ళి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకురా అని అంటుంది. వెంటనే ఒక రోజ్ ఫ్లవర్ని తీసుకొస్తాడనమాట రోబో చిట్టి. ఇంకా వెంటనే అలా స్టిచ్ చేసి అక్కడ ఒక చిన్న హోల్ మిగిలితే ఆ హోల్లో ఇంకా పువ్వులతో డెకరేట్ చేస్తుంది, పూరెక్కలతో పాపం చామంతి. 3, 2, 1 టైం అయిపోయింది, దాని టైం కూడా అయిపోయింది అని వెళ్ళి చూసేసరికి పాత డిజైన్ కంటే చామ్ క్రియేట్ చేసిన కొత్త డిజైనే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కసారిగా నిషా షాక్ అయిపోతుంది, అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే రమాదేవి, ఏయ్ అక్కడేంటి, ఏదో ఉంది చూడు అని కావాలని ఇంకా పని చేయించుకుంటూ ఉంటారు చామంతితో. ఇంకా అంత చేసిన చామ్కి ఒక అప్రిషియేషన్ ఉండకుండా, ఇంకా సేవలు చేసించాలు, పో వెళ్ళు మీ ఇంటికి అని అవుట్ హౌస్కి పంపించేస్తారు చామంతిని. ఇంకలా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది నిషా. ప్రీ వెడ్డింగ్ షూట్ కంటిన్యూ చేస్తారు ప్రేమ్ అండ్ నిషా. కానీ ప్రేమ్ మనసంతా చామ్ దగ్గరే ఉంటుంది. చామ్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటే పాపం చామంతి కన్నీళ్ళు తుడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుంది. శ్యామల ఇదంతా ఇంకా నిషాతో కాళ్ళు కడిగించుకోవడం కానీ, వాళ్ళు చేసిన అవమానాలు కానీ అవన్నీ గుర్తు చేసుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శ్యామల. చామంతి శ్యామల దగ్గరికి వెళ్తూ శ్యామల కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళని తుడుస్తుంది. వెంటనే చామ్ శ్యామలతో, వద్దమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? చూడు, వాళ్ళు ఉన్నవాళ్ళు మనం లేని వాళ్ళం అని కూడా కాదు. మనిషికి ఇంతలా విభేదాలు ఉంటాయని ఇక్కడికి వచ్చాకే నాకు తెలిసింది. ఊర్లో రాజావారు రాణివారు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, నన్ను సొంత నాన్నమ్మ తాతయ్యలా చూసుకునేవాళ్ళు. కానీ ఈ సిటీకి వచ్చాక ఇక్కడ మనుషుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా?
ఒక పని వాళ్ళని ఇంత హీనంగా చూస్తారా అని అర్థమైంది. అందులో కేవలం చిన్నబాబు మాత్రమే మనిషిని, పని మనిషిని ఒకేలా చూస్తారు. మిగతా వాళ్ళందరూ అలా కాదు అని అంటుంది పాపం చామంతి. అప్పుడే అక్కడికి చంద్రిక వస్తుంది. నువ్వు నిజం చెప్పావే, ఒక్క ప్రేమ్ బాబు మాత్రమే మనుషుల్ని, పని మనుషుల్ని ఒకేలా చూస్తాడు. చూడు చామంతి, నువ్వు చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. కానీ ఒకటి నేను చెప్పనా, నిన్ను చిన్నబాబు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. అది లోపల దాచుకోలేక, నిషా అమ్మని పెళ్లి చేసుకోలేక తనలో తను చాలా సంఘర్షణకు లోనవుతున్నాడు. నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే అని అంటారు చంద్రిక. అత్త ప్లీజ్ వద్దత్తా, ఇంకొకసారి నువ్వు అలా అనొద్దు. నాకు అంత పెద్ద ఆశలు కోరికలు ఏమీ లేవు. ముందు నాకు కావాల్సింది చదువు, దానికంటే ముందు ఎలక్షన్స్ నామినేషన్, అంతే. ప్లీజ్ అత్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. రమాదేవి హ్యాపీగా ఇంకా కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రమాదేవికి ఒక లెటర్ వస్తుంది. ఒక్కసారిగా రమాదేవి అలా ఇంకా షాక్ అయిపోతుంది. ఇదేంటి మళ్ళీ లెటర్ వచ్చింది? ఒకవేళ రాజ సంస్థానం నిండా, లేకపోతే రాజగోపాల్ నిండా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది రమాదేవి. హర్షవర్ధన్ ఆ కొరియర్ని తీసుకుంటారు. రమా, ఇది నీకే అని అంటారు. వెంటనే చేతిలో లాక్కొని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది రమాదేవి. రమా ఏమైంది అని అడుగుతారు. ఏం లేదు హర్ష, ఇది కొంచెం పర్సనల్ అని లోపలికి వెళ్ళిపోతుంది రమాదేవి. హలో రమణమ్మ, ఎలా ఉన్నావు? బాగానే ఉండుంటావు, కానీ నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను రమణమ్మ. నీ ఇంట్లో ఒక అతిథిని నేను తీసుకొచ్చాను, గుర్తుందా? చామంతి. ఆ చామంతికి పుట్టినరోజు వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరిపించావని విన్నాను. రామచంద్రయ్యని ఎంత ఘోరంగా హింసించారో తెలుసుకున్నాను. అందుకు నీకు తగిన శిక్ష వెయ్యాలి కదా మరి. అందుకే ఒకసారి ఇంకొక కవర్ ఓపెన్ చేసి చూడు అని లెటర్లో ఉంటుంది. ఇంక చూసేసరికి రమాదేవి రాజగోపాల్ని పెళ్లి చేసుకున్న ఫొటోస్ అందులో ఉంటాయి. ఇద్దరు ఇంకా దండలు వేసుకొని ఉన్నట్లు, నమస్కారం పెడుతున్నట్టు గుడిలో రమణమ్మకి, పని మనిషి రమణమ్మకి తాళి కడుతున్నట్ట రాజగోపాల్. క్లియర్గా ఉంటుంది ఆ ఫొటోస్లో. ఆ ఫొటోస్ చూసి గడ గడ వణకడం స్టార్ట్ చేస్తుంది రమాదేవి. ఏంటి రమణమ్మ, ఇప్పటికే ఫొటోస్ చూసి నీ చేతులు కాళ్ళు వణకడం మొదలైనట్టున్నాయి. ఇవి హర్షకి పంపించడం నాకు తృణప్రాయం, కానీ పంపించను అంటే ఎప్పటికీ పంపించనని కాదు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రేపు సాయంత్రం ఊరిలో ఉన్న అమ్మవారి గుడికి చామంతిని నువ్వు తీసుకురావాలి. లేదంటే అని ఇంకలా ఇట్లు రాజ సంస్థానం అని చెప్పి రాసుంటుంది. ఒక్కసారిగా ఇంకా స్టన్ అయి కుప్ప కూలిపోతుంది రమాదేవి. అసలు వీళ్ళు చామంతి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? చామంతికి రాజ సంస్థానానికి ఉన్న సంబంధం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని రమాదేవి అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. రమణమ్మ, కేవలం నువ్వు మాత్రమే తీసుకురావాలి, అర్థమైందా అని ఆఖరిగా రాసేసరికి ఇంకలా చూస్తూ ఉంటుంది రమాదేవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చామంతి కాలేజ్కి రీచ్ అవుతుంది. ఇంకలా కాలేజ్కి వచ్చిన తర్వాత అందరితో, తన వైపు ఉన్న స్టూడెంట్స్ అందరితో కలిసి వెళ్ళి నామినేషన్ వేస్తుందన్నమాట చామంతి. ఇంకలా నామినేషన్స్ వేయగానే ఇటువైపు నిషిక కూడా వచ్చి నామినేషన్ వేస్తుంది. ఇద్దరు ఒకరి వైపు ఒకరు చాలా కోపంగా రైవల్రీగా చూసుకుంటూ ఉంటారు. రైవల్రీ బిగిన్స్ అనమాట. ఇంకా యుద్ధం అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా నిషి, ఏంటి అలా చూస్తున్నావు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని అంటుంది నిషా. చూడండి అమ్మగారు, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు సైలెంట్గా ఉంటుంది అనే సామెత మీకు తెలుసా అని అడుగుతుంది చామంతి. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నో, నాదంతా ఇంగ్లీష్ మీడియమే, నువ్వు చెప్పేది ఫస్ట్ టైం వింటున్నాను అని అంటుంది నిషా. హో, అయితే త్వరలోనే తెలుసుకుంటారులేండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది చామంతి.
ఏం మాట్లాడుతుందో తనకే సగం అర్థం కాదు. ముందు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో హ్యాపీగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా ఆ గుణ ఉంటాడు కదా, వాడి సపోర్ట్తో ఇంకా మొత్తం ఎలక్షన్స్కి సంబంధించి మేము అది చేస్తాం ఇది చేస్తాం, మాకు ఓటు అయిపోతే చంపేస్తామని చెప్పి ఇంకా వాడైతే గన్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటే, ఇటువైపు చామంతి మాత్రం ఫుల్గా క్లాసెస్ వింటుంది. వెరీ వెరీ కాన్సన్ట్రేటెడ్గా హాఫ్ డే మొత్తం తన పని తను చేసుకుంటుంది, క్లాసెస్ వింటుంది. బట్ ఆఫ్టర్ ది లంచ్ పీరియడ్, లంచ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం క్లాస్కి వెళ్తుంది చామంతి. వెళ్ళి చూడండి, నేను గెలిస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని అనను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మనందరం ఇక్కడికి వచ్చింది ఎందుకు? చదువుకోవడానికి. ఆ చదువే భారం అయిపోతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, మీ అందరికీ ఎలాంటి డౌట్స్ ఉన్నా టీచర్స్తో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకునేలా నేను మాట్లాడతాను. ఇయర్లీ వన్స్ స్కాలర్షిప్ ప్రోగ్రాం పెట్టి పేద విద్యార్థులకి 4 years ఫ్రీగా చదువుకునేలా నేను మేనేజ్మెంట్తో మాట్లాడతాను. అది మాత్రమే కాదు, కాలేజ్లో లేని కొన్ని బేసిక్ ఫెసిలిటీస్, ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చినప్పుడు వెళ్ళే ఫెసిలిటీస్ని నేను ఇక్కడికి తీసుకొస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా చదువు అందరికీ సమానమే అని నిరూపిస్తాను అని చామంతి అనగానే, జై హో చామంతి, జై హో చామంతి, గేమ్ చేంజర్ చామంతి అని చెప్పి నినాదాలు చేస్తూ ఉంటారు చామంతిపై. ఇంకా చామంతికి సంబంధించిన ఫాలోవర్స్ అయితే నార్సిసిస్ట్ నిషా వర్సెస్ గేమ్ చేంజర్ చామంతి అని ఒక బ్యానర్ రెడీ చేపిస్తారు. వెంటనే ఆ బ్యానర్ని చూస్తుంది చామంతి. వద్దు, మనం ఏం చేస్తామో మనం చెప్పుకోవాలి, అంతేకాని పక్కన వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనలో నిజాయితీ ఉంటే మనమే గెలుస్తాం. వాళ్ళతో పోటీ పడాలని నేను అనుకోవటం లేదు, వాళ్ళని తక్కువ చేసి నేను ఎదగాలి అని అనుకోవటం లేదు. నాలో నిజాయితీ ఉంటే నన్ను అందరూ గెలిపిస్తారు, ఈ బ్యానర్స్ తీసేయండి అని ఇంకా నిజాయితీగా పాపం అన్ని విషయాలు చెప్తుంది చామంతి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. చామంతి అలా కాలేజ్ నుండి బయటకు వస్తే రమాదేవి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి. నిషా కోసం వచ్చుంటారు అని అలా పట్టించుకోకుండా వెళ్తుంటే, ఏయ్ ఏంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని అంటుంది రమాదేవి. అమ్మగారు, మీరు నిషామ్మ కోసం వచ్చారేమోనని అని అంటుంది చామంతి. చెప్పానా, నీకు చెప్పానా అని అడుగుతుంది. అది కాదమ్మగారు, రా నీతో పనుంది అని ఇంకా కారులో తీసుకువెళ్తుందనమాట రమాదేవి చామంతిని. ఇదేంటి, అమ్మ చామ్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది, అయినా చామ్ కోసం అమ్మ రావడం ఏంటి అని దూరం నుండి చూస్తూ ఉంటాడు ప్రేమ్. రమాదేవి ఎలా అయితే లెటర్లో చిత్రావతమ్మ చెప్పినట్టు గుడికి తీసుకువెళ్తుంది రమాదేవి చామంతిని. ఏంటమ్మా ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది చామంతి. నాకేం తెలుసే, నేను నీలాగే వచ్చాను, దిగు అని అంటుంది రమాదేవి. ఇంకా అలా కార్ దిగి చూసేసరికి గుడిలో చిత్రావతమ్మ కనబడుతుంది. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది చామంతి. అమ్మగారు, మీరు ఆ రోజు అని అంటారు. ఏమ్మా చామంతి, బాగున్నావా అని అడుగుతారు. చాలా బాగున్నాను అమ్మగారు అని పాపం వెంటనే కాళ్ళ నమస్కారం చేసుకుంటుంది, ఆశీర్వాదం తీసుకుంటుంది చామంతి. మనోవాంఛ పరిసిద్ధిరస్తు. ఏమ్మా రామాదేవి ఎలా చూసుకుంటుంది అని అడుగుతారు. రామాదేవి చెప్పొద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది. పర్లేదమ్మా, బాగానే చూసుకుంటున్నారు అని పాపం అబద్ధం చెప్తుంది చామంతి. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ రమాదేవి నిన్నెంత బాగా చూసుకుంటుందో. ఏం రమాదేవి, తనని ఒక అతిథిగా చూడకుండా పని మనిషిలాగే చూస్తున్నావా అని అడుగుతారు చిత్రావతమ్మ. లేదమ్మా, అలా ఏమీ లేదు, ఆ అమ్మాయి గురించి తెలిసిందేగా, కలుపుగోలు మనిషి, వద్దన్న పనులు చేస్తుంది అని అంటారు రమాదేవి. పనులు చేయకూడదు, చేసిందంటే నిన్ను అని అనేసరికి, వద్దు వద్దు, ఆ మాట మీరు పూర్తి చేయొద్దు, నాకు తెలుసు అని అంటుంది రమాదేవి. సరే అమ్మ చామంతి, నిన్నను పిలిపించడానికి ఒక కారణం ఉంది, ఇక్కడ సంతకం చేయమ్మా అని అంటారు. ఏంటమ్మా ఇవి అని అడుగుతారు. చూడమ్మా చామంతి, మీ నాన్నగారు జైల్లో ఉన్నారు. రామచంద్రయ్య బయటికి వచ్చిన తర్వాత నీకు చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ముందైతే ఏమీ అడగకుండా నన్ను నమ్మి ఇక్కడ సంతకం చేయమ్మా అని అంటారు చిత్రావతి. చూడండమ్మా, మా నాన్న ప్రాణాలు పోశారు, నాకు ఒక ఆశ్రయం కల్పించారు. ఇప్పుడు నేను ఇలా లా చదువుతున్నానంటే దానికి కారణం మీరే. మీరు చెప్తే ప్రాణాలనే చేస్తానమ్మగారు
అలాంటిది సంతకం చేయనా అని పాపం అలా సంతకం సైన్ చేస్తుందన్నమాట చామంతి. వెంటనే ఆ పేపర్లు తీసుకుంటుంది చిత్రావతి. నేను అనుకున్నది పూర్తయింది. రాజావారు రాణివారికి ఇచ్చిన మాట పూర్తయింది. చామంతి కుమారవర్మ ఏకైక వారసురాలు, రాజావారి రాణివార్ల మనవరాలు. ఇప్పుడు తన పుట్టినరోజుకి తనకి 21 ఏళ్ళు నిండాయి కాబట్టి అఫీషియల్గా ఆస్తి తన పేరు పైకి రావాలి. అందుకే ఈ సంతకాలు చేయించుకున్నాను. ఒక్కసారి రామచంద్రయ్య బయటకు వచ్చాక ఈ నిజాలు చెప్పి తనని వారసురాలిగా ప్రకటించాలి అని మనసులో అనుకుంటూ హ్యాపీగా డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు చిత్రావతమ్మ. ఇంకలా చూస్తూ ఉండిపోతుంది రమాదేవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.